నా చేతితో అందరానండి, నా చేతితో నిన్ను కప్పేదను. మరలా చెప్తాను, నా చేతితో నిన్ను కప్పేదను. ఈ మాటను మనం ధ్యానం చేద్దాం ఈరోజు. ఇందులో ఉన్న భావాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము ఈ మొదటి మెసేజ్ను మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యెహోవా తండ్రి మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే చాలా బలిష్ఠుడు, జ్ఞానవంతుడు, విద్యావంతుడు, మంచి నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు. దేవుడు మోషేని చూశాడు. మోషే దేవునితో మాట్లాడాడు, దేవుడు మోషేతో మాట్లాడాడు. 40 దినాలు మోషే ఉపవాసం ఉన్న దాఖలాలు మనందరికీ తెలుసు. మాట్లాడితే కొండ మీదకి వెళ్ళేవాడు, దేవునితో సహవాసం చేస్తూ వస్తూ ఉండేవాడు. ప్రార్థన జీవితం బాగా అలవర్చుకున్నాడు, దేవునితో మాట్లాడడం బాగా అలవర్చుకున్నాడు. ఎక్కువ శాతం ఇశ్రాయేలు నడిపించడం, వారికి బుద్ధి చెప్పడం, దేవుని దగ్గరికి వెళ్ళడం, దేవుడు చెప్పే విషయాలన్నిటిని కూడా గ్రహించడం, వాటిని తెచ్చి మరలా దేవునితో మాట్లాడడం, ఆ ప్రజలతో మాట్లాడడం వస్తూ ఉండేది. ఒకరోజు మోషే దేవునితో అంటాడు, ప్రభువా నువ్వు వస్తున్నావు వెళుతున్నావు కానీ నేను చూడాలని ఆశ నాకుంది అన్నాడు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను చూడలేవు, చూసిన బ్రతకలేవు, చాలా కష్టం అని చెప్తాడు. లేదు లేదు, ఎలాగైనా నిన్ను చూడాలి, నాకు ఆశగా ఉంది అన్నాడు. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు మన దేవుడు కనుక, సరే అయితే నువ్వు ఒక బండ మీదకి రా, ఆ బండ మీద నిలబడు, నేను ఈ 2 కొండల మధ్యలోంచి వెళతాను, నా వెనుక భాగాన్ని చూడు అని చెప్పి అన్నాడు. అలాగనే యెహోవా తండ్రి ఆ 2 కొండల మధ్యగా వెళ్ళాడు. ఈయన బండ మీద నిలబడి చూశాడు. ఆయన బోర్ల పడ్డాడు. పడంటాడు, దేవుని కృప వలనే నేను బ్రతికాను అంటాడు. ఎందుకంటే ఆయన చూడడం అంత ఆషామాషి ఏమీ కాదు, చాలా కష్టతరం ఆయన చూడడం. ఆయన చూడాలంటే వాక్యం ఏం చెప్తుందంటే, హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూస్తారు అని ఉంది. హృదయ శుద్ధి ఉన్న ఒకరు చూడాలనుకున్నా మనం ఆయన చూడలేం. చూచేదని వాక్యం చెప్తుంది, కానీ మోషే చూసి కూడా ఏం చేశాడు అనమాట, వెనక్కి పడిపోయాడు. అయితే దేవుని కృపే నన్ను బ్రతికించింది అంటాడు. అలాంటి టైంలో ఆయన అంటాడు ఈ మాట, మరలా చదవండి 22. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి, నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను, అది సంగతి, నన్ను చూడాలనుకుంటున్నావు కాబట్టి చాలా కష్టం కనుక నా చేతితో నిన్ను కప్పుతాను, నీకేం కాకుండా కానీ ఆ బండ సందులోంచి నువ్వు చూస్తావయ్యా అన్నాడు. అంటే దేవుడు కప్పాడు కాబట్టి ఆయన చేతితో ఆయన బ్రతకగలిగాడు. దేవుడు కప్పు ఉండకపోతే ఆయన బ్రతికి ఉండేవాడు కాదు. ఈ 2026వ సంవత్సరాన్ని మనం చూడగలిగాము అంటే దేవుడు తన రెక్కల నీడన మనకు ఆశ్రయమును కలుగజేశాడు. ఆయన రెక్కల నీడన మనకు భద్రత కలుగజేశాడు. ఆయన కౌగిటిలో మనల్ని ఉంచాడు. ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరించుకుంటూ వచ్చాడు. అందుకే 2026వ సంవత్సరాన్ని చూడగలిగాం. గత డిసెంబర్ నెలలోనే మన విశ్వాసులు 3 చనిపోయారు. 2026వ సంవత్సరంలోనికి రాలేకపోయారు వాళ్ళు. చాలా విచారకరమైన సంగతి. కొన్ని కార్యక్రమాలు వారి కోసం నిలిపివేయడం జరిగింది. ప్రియులారా, ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుద్దో తెలియదు. మనమందరం కూడా, నేను అంటాను, పెళ్లికి సిద్ధపడినట్లు మరణానికి కూడా సిద్ధపడాలి. పెళ్లికి ఎలా సిద్ధపడతారో మరణానికి అలా సిద్ధపడిపోవాలి. ఎప్పటికప్పుడు మన హృదయం క్యూర్గా ఉండాలి, మన ఆలోచనలు క్యూర్గా ఉండాలి, మన తలంపులు క్యూర్గా ఉండాలి, మన నడకలన్నీ క్యూర్గా ఉండాలి, మన యొక్క ఉద్దేశాలన్నీ క్యూర్గా ఉండాలి. దేవునికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతూ ఆయన ఎప్పుడు పిలుస్తాడో అప్పుడు వెళ్ళిపోయేటట్లుగా ఉండాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదో, ఒక పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా మనం కూడా సిద్ధపడి ఆయన కొరకు జీవించగలిగితే బాగుంటుంది. అయితే ఈ 2026లో తన చేతులతో దేవుడు మనలను, మన కుటుంబీకులను కప్పునోగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన నీడలో, రెక్కల నీడలో మనకు ఆశ్రయం ఉంది. అందుకనే దావీదు గారు చిన్న సమస్య కూడా ఆయన ఏమనివాడంటే, దేవా నీ రెక్కల చాటున నన్ను భద్రపరిచే, నీ చేతి క్రిందకి నన్ను తెచ్చే, నీ నీడలోనికి నన్ను తెచ్చే, నన్ను ఎక్కడ ఉంచొద్దు సుమా అని మాటికి ఆయన ఒకటే అనుకునేవాడండి, ఆయన రెక్కల నీడన నాకు ఆశ్రయం ఉంది అని అనుకునేవాడు. అందుకే నా ఆశ్రయమా, నా దుర్గమా, నా కేడమా అనేవాడండి. మాట వస్తే చాలండి. ఎవరు ఆశ్రయం అంటే దేవుడు.
మనుషులు ఏ రోజు కూడా ఆయన ఆశ్రయించిన దాఖలాలు ఎక్కడ కనపడవు. నేను చెప్తున్నాను, మనుషులను ఆశ్రయిస్తే మన మీద ఇష్టమున్నంతసేపు వాళ్ళు మనల్ని పొగుడుతారు. ఏమాత్రం కొంచెం కష్టం కలిగిన మన బతుకంతా బజారు పాలు చేస్తారు. అవునా కదండి? మనుషులు అంతంత మాత్రమే. కానీ మనం ఎవరి మీద ఉండాలి? మన ఆశ ధ్యాస దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ఆయన మీద ఆధారపడితే ఆయన ఏదొచ్చినా చూసుకుంటారు. అందుకని దేవుని వైపు మళ్ళీ ఆయన రెక్కలతో మనం కప్పబడినట్లుగా చూసుకోవాలండి. కొన్ని వచనాలు చెప్తాను. యెషయా గ్రంథము 51:16 చదవండి. 51:16. ఉమ్, 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 ఉమ్. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో, ఎస్, నా చేతి నీడలో నిన్ను కప్పేదను. ఈరోజు మన అంశం ఏంటి? నా చేతి నీడలో నిన్ను కప్పెదను. దేవుని చేతి నీడతో ఈ 2026 సంవత్సరం అంతా మనల్ని కప్పాలని మనం కోరుకుందాం. ఆయన నీడ మన మీద ఉంటే ఇక ఏ నీడ వచ్చి మనల్ని తాకే ధైర్యం దమ్ము దేనికి లేదు. సాతానుడు కానీ, మరణానికి కానీ, లేక దేనికి ఆయన పర్మిషన్ లేకుండా మనల్ని అంచులు కూడా తాకలేని పరిస్థితి. అందుకే అక్కడ అంటాడు, నీ చేతి నీడలో నన్ను కప్పేదవు అంటాడు. ఎక్కడ కూడా ఏమంటాడంటే, నీ నోటి మాట నాలో ఉంచి నీ నీడలో నన్ను కప్పుతున్నావయ్యా అంటాడు. దేవుని నీడలో మనం నివాసం ఉండాలి. దేవుని నీడలో మనం కప్పబడాలి. ఆయన నీడ మన మీద ఉన్నప్పుడు ఇంకా ఏ నీడ వచ్చినా అది పనికిరాదు. చాలా నీడలు ఉన్నాయి బైబిల్లో. గాఢాంధకారపు నీడ ఉంది, మరణాంధకారపు నీడ ఉంది, సాతాను యొక్క నీడ ఉంది, శత్రువు యొక్క నీడ ఉంది, దుష్టుని యొక్క నీడ ఉంది. ఏ నీడ మన మీద ఉండకూడదు, కానీ యేసయ్య నీడ మాత్రం మన మీద ఉంటే ఆ నీడను దాటుకుని ఏది కూడా మన దగ్గరకు రాలేదు. అలాగనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-8 వచనాలు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలు, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండమంటున్నాడు? దీన మనస్కులు, అందరానండి, దీన మనస్కులై ఉండుడి. దేవుని నీడ మన మీద ఉండాలంటే, ఆయన రెక్కల క్రింద ఉండాలంటే, ప్రభు యొక్క బలిష్టమైన చేతులు, బలమైన చేతుల క్రింద అణిగి మణిగి ఉండాల. ఎవరైతే అణిగి మణిగి ఉంటారో వారి మీదే దేవుని నీడ ఉంటుంది. ఎవరైతే మోరసాసి మాట్లాడతారో, ఎవరైతే మోరచాసి దేవుని మీద తిరుగుబాటు చేస్తారో దేవుని నీడ వారి మీద ఉండదు. అనగల మణిగి ఉండాలి. అణిగి మణిగి ఉండమని ప్రభు వాక్యం చెప్తుంది. ఎక్కడ అణిగి మణిగి ఉండాలంటే దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద అణిగి మణిగి ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే కొన్ని నీడలు మనల్ని కప్పి ఉన్నాయి. ఈ 2026లో ఆ నీడల నుండి దేవుడు మనల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు. ఆ నీడలు ఏంటో నేను మీకు చూపిస్తాను. చదువుదాం, దయచేసి చదవండి. కీర్తన గ్రంథము 44వ కీర్తన 19వ వచనం. 44వ కీర్తన 19. ఎక్కడున్న చోట? నక్కలున్న చోట నీవు మమ్మను బహుగా నలిపి ఉన్నావు. గాఢాంధకారము ఎవరొకరు చదవండి. గాఢాంధకారము చేత అంటే మనుషులు ఎందులో కప్పబడి ఉన్నారన్నమాట? గాఢాంధకారములో కప్పబడి ఉన్నారు. ఇప్పుడు గాఢాంధకారము నుండి మనం విడుదల పరచబడాలి. గాఢాంధకారము, రోగాంధకారము, మరణాంధకారము, ఈ ఈ ఈ నీడలన్నీ కూడా మనకు హాని చేస్తాయి. అయితే దేవుని నీడ హానికరమైన పరిస్థితులను మనల్ని విడిపిస్తుంది. అందుకని దేవుని నీడలోనికి రావాలి మనం. అందుకే నీ నీడతో, నీ రెక్కల నీడతో నన్ను కప్పి ఉన్నావు అని ప్రభు చెప్తాడు. రెక్కల నీడలోనికి మనం వచ్చేయాలి. ఎవరి రెక్కల నీడ అంటే దేవుని రెక్కల నీడ. మనం ఏ నీడలో ఉన్నప్పుడు అంటే గాఢాంధకారపు నీడలో ఉన్నాం.
ఈ గాఢాంధకారపు నీడలో ఉన్నాం కనుక తుచ్చమైన పనులన్నీ చేస్తున్నాం. అబద్ధాలు ఆడుతున్నాం, మోసం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం, గొడవలు ఆడుతున్నాం, రకరకాల దేవునికి ఇష్టం కానీ అన్నీ చేస్తున్నాం. ఎందుకు అంటే గాఢకారపు నీడ మన మీద ఉంది, అది మనల్ని వాడేసుకుంటుంది. ఏం చేసినా తప్పు లేదు అన్నట్లుగా అది మనకి తెలియపరుస్తుంది. కాబట్టి గాఢాంధకారపు నీడ ఉన్నంతసేపు కూడా మన జీవితాలు బజారు పాల్లాగా ఉంటాయి. ఎప్పుడైతే దేవుని నీళ్ళలోకి వస్తామో అప్పుడే మనము బ్లెస్ చేయబడతాము, గౌరవ మర్యాదలతో ఉంటాం. అందుకని ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే గాఢాంధకారపు నీడలో నుంచి దేవుడు ఈ సంవత్సరం మనల్ని విడిపించునుగాక. ఆమేన్. ఇంకొక నీడ ఉంది, కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 45వ వచనం. కీర్తనలు 89:45 చదువుకుందాం. సిగ్గుతో అతనిని కప్పి ఉన్నావు. చాలా మంది సిగ్గు మాలిన జనులు ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథంలో, యెషయా గ్రంథంలో రాయబడే ప్రకారంగా అంటాడు, సిగ్గుమాలిన జనులారా మీరు నా యొద్దకు రండి అంటాడు. సిగ్గుతో వారిని కప్పి ఉన్నావు. చాలా మంది బ్రతుకుతున్నారు కానీ సగం చచ్చి బతుకుతున్నారట. అమ్మా వినబడుతుందా? ఇక్కడ ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళారా? ఎడగలేదు కదా. జాగ్రత్తగా వినండి. మనం బలపడాలంటే, ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని మాట, ప్రతి మాటను మనము హృదయంతో పట్టుకోవాలి, మనసుతో పట్టుకోవాలి. అప్పుడే మనం బలపడగలుగుతాం. కొంతమందిని గాఢాంధకారం కప్పితే మరికొంతమంది సిగ్గుతో కప్పబడి ఉన్నారంట. మాట్లాడితే సిగ్గుమాలిన మాటలు మాట్లాడతారు, మాట్లాడితే సిగ్గు లేకుండా మాట్లాడతారు. వారు ఎలాంటి వాళ్ళు అంటే సిగ్గు 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 అంటే ఏంటి? చిచ్చి బ్రతికే కానీ సిగ్గు మాలిన బ్రతును అంటారు చూసారా? అంటే దాని అర్థం ఏంటి? యథార్థతను విడిచిపెట్టి, మంచిని విడిచిపెట్టి, దేవునికి దేవుడు చెప్పినట్లుగా కాకుండా వ్యతిరేకంగా బ్రతుకుతూ చిగ్గుమాలిన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఇలాంటి వారిని గాఢాంధకారంతో కప్పాడట, సిగ్గుతో కప్పేసాడట. ఏడానికి సిగ్గుపడుతూ బ్రతకాలి తప్ప ఎప్పుడు సిగ్గు లేకుండా బతుకుతారు. నీకు సిగ్గు లేదా అలా మాట్లాడుతున్నావు అని అంటారు. నీకు భయం లేదా అలా మాట్లాడుతావు అంటారు. ఛీ నీ బ్రతికింతనా మారవా అంటారు. అంటే సిగ్గు విడిచిపెట్టేస్తారు వీళ్ళు. అంటే సిగ్గు మాలిన బ్రతుకు బ్రతుకుతారు, సిగ్గుతో కప్పిశారట. 2026లో మనము దాని నుండి విడుదల పరచబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు సిగ్గుపడాలండి దేవుని పిల్లలు? మన నడక వేరు, మన మాట వేరు, మన చూపు వేరు, మన విధానం వేరు, మన ఉద్దేశాలు వేరు, ప్రభువుకు తగినట్లుగా ఉన్నాయి. మన దేవుడు నీతిమంతుడు, మనం ఎందుకు సిగ్గుపడాలా? కానీ సిగ్గుతో కప్పేస్తే సిగ్గు మాలిన బ్రతుకుతున్నారట చాలా మంది. ఈ 2026లో దయచేసి సిగ్గు మాలిన బ్రతుకుద్దాం. సిగ్గును వదిలిపెట్టి ధైర్యంగా బ్రతుకుదాం. సిగ్గు మాలిన పనులు మానేసి దేవుని కొరకు మంచి పనులు చేస్తాం. ప్రజల దగ్గర నీతిగా బ్రతుకుతూ, లోకములో ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తూ, మన జీవితంలో యథార్థమైన జీవితాన్ని కలిగి దేవుని కొరకు బ్రతికే విధానంలో ముందుకెళ్దాం. ఒకటి, గాఢాంధకారంతో కప్పబడ్డారు, వాళ్ళు విడుదల పరచబడాలి. రెండవది, సిగ్గుతో కప్పబడ్డారు, వారు విడుదల పరచబడాలి. మూడవది చూద్దాం. మూడవది ఏంటంటే సామెతల గ్రంథము 24వ అధ్యాయం 31 వచనం. 24:31. ముండ్ల తుప్పలను బలిచి ఉండను, దోలగుండ్లను దాన్ని కప్పి ఉండను. దేవునికి స్తోత్రం. ముండ్ల తుప్పలను దోలగుండ్లతోనూ కప్పిహాడట. ఎవరండి? ఎవరు కప్పారు? సాతానుగాడు, అపవాదిగాడు, శత్రువు. యేసు ప్రభు గోధుమలు ఎత్తుకుంటూ వెళ్తే వెనకాల సాతానుగాడు గురుగులు ఎత్తుకుని వస్తున్నాడట. దేవుని మందిరంలో మంచి బోధిస్తూ ఉంటుంటే గుళ్ళోంచి బయటికి వెళ్ళగానే మళ్ళీ వాడు మనలో ఏమెత్తుతున్నాడు? గురుగులు విత్తుతున్నాడు. ఇప్పుడు ముండ్ల తుప్పలతోనూ దూలగుండ్లతోనూ కప్పిశాడట. గుళ్ళేనేమో మనం ముసుకంతా తీసేసుకుంటున్నాం, బయటికి వెళ్ళేసరికి మళ్ళీ ముసుకేస్తున్నాడు వాడు. ఎవరో? సాతానుగాడు. దేంతో ముసుకేస్తున్నాడు? ఒకటి గాఢాంధకారం ముసుకేస్తున్నాడు, రెండోది సిగ్గు అనే ముసుకేస్తున్నాడు, ఇప్పుడు ముళ్ళ తప్పులు దూలగుండ్లు అనేటువంటి వాటిని ముసుకేస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను ఒకటి ఏం మాట్లాడుతున్నాయి? అయ్యానా మంచి మాటలేనా అంటారు కొంతమంది.
అంటే నోటులోంచి రాకూడని మాటలు మర్మాంగాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మర్మాంగాలు మాట్లాడే వాళ్ళే దూలగుండ్లు, ముళ్ళతుప్పులు. అందుకని వాటితో సాతానుగాడు వాళ్ళు కప్పేస్తాడట. అందుకని వాళ్ళ నోరు ఇప్పితే భయంకరంగా, బైబిల్ ఏం చెప్తుందంటే రోమపత్రికలో, వారు నోరు తెరచిన సమాధానం ఉంటుంది. వారి నోరు అంటే అంత కుళ్ళి మాటలే, ఒక్కడు కూడా మంచి మాట రాదు, ఒక్కడు కూడా పనికొచ్చే మాట ఉండదు. కుళ్ళి పడిపోతూ ఉంటారు, కుళ్ళి మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారి నోరు తెరచిన సమాధానం. వాళ్ళ ఆలోచన విధానాలు అలాగ ఉంటాయి, ఎప్పుడు మంచిగా ఆలోచించారు. వాళ్ళు దూలగుండ్లతో కప్పబడ్డారు, రెండవది ముళ్ళ తుప్పలతో కప్పబడ్డారు. ప్రియులారా ఆలోచించండి, ఈ ముళ్ళ తుప్పలు దూలగుండ్లు ఏంటంటే శారీరక కార్యాలు. ఈ శారీరక కార్యాలు దూరం పెడితేనే కానీ ఆత్మ ఫలములు మనం ఫలించలేం, ఆత్మ వరములతో మనం నింపబడలేం, ఆత్మశక్తితో నింపబడలేం. ఇవన్నీ బయటకు వెళ్ళిపోవాలి, శారీరక కార్యాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఎన్ని రోజులు కప్పబడతావు అలాగా? ఎన్ని రోజులు కప్పబడి ఉంటావు? ఎన్ని రోజులు ముసుగేసుకుని ఉంటావు? ఎవరికి కనబడదని ఎందుకు అనుకుంటావు? దేవుడు చూస్తున్నాడు కదా. ఆయనకి చాటుమరుగ్గా ఉండగలమా మనం? చెప్పండి, చాటుమరుగ్గా ఉండగలమా? ఉండలేం. దేవునికి చాటైంది ఏది కూడా లేదు. అందుకని మనం వాటితో కప్పబడదు. ఇంకొక మాట చూద్దాం, యోనా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు, ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరుళ్ళను నన్ను కప్పి ఉన్నవి. దేవుడు చెప్పినట్టు విన్నావా? దేవుడు చెప్పినట్టుంటే ఆ తరంగాల్లో ఎందుకు చిక్కుకుంటావు? ఆ కరుళ్ళలో ఎందుకు చిక్కుంటావు? ఆ అగాధ ప్రవాహ జలముల్లో ఎందుకు పడతావు? దేవుడు ఏం చెప్పాడు? నినివేకి వెళ్ళవయ్యా అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తర్షీష్కి వెళుతున్నావు. వాక్యం ఏం చెప్తుంది? గుళ్ళో వాక్యం ఒకలాగా చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? బయటికి వెళ్ళి ఇంకోలా చేస్తున్నావు. మరి కష్టాలు వస్తున్నాయ్యా, బాధలు వస్తున్నాయ్యా, ఇబ్బంది కలుగుతుందయ్యా, ఇదిగో ఎలాగుందయ్యా అని ఏడిస్తే ప్రయోజనం ఏంటి? వాక్యం చెప్పినట్లుగా నడిస్తే ఒక విధంగా ఉంటుంది, వాక్యానుసారంగా కాకుండా మన ఇష్టానుసారంగా నడిస్తే ఇంకోలా ఉంటుంది. దేవుడేమో నినివేకి వెళ్ళమన్నాడు, నువ్వేమో తర్షీష్కి వెళుతున్నావు. తప్పెవరిది? మనం ఇప్పుడు ఏమంటున్నాడు? నీ తరంగములతో నన్ను కప్పి ఉన్నావు, నీ కరుళ్ళతో నన్ను కప్పి ఉన్నావు, అగాధ జలములు నా మీదకు పూర్లు వస్తున్నాయి. రావా? మరి దేవుని మాట వినకపోతే వస్తుందండి. దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి. దేవుని మాటను శ్రద్ధగా వినినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను అశ్రద్ధగా విన్నవాడు శాపగ్రస్తుడు అవుతాడో. దేవుని మాట విన్నవాడు ఇలాగ దీవించబడను. పట్టణములో పొలములో పిండి పిసుకు తోటే, బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, నీ గొర్రె మేకల మందలో, దుక్కిడెద్దులో, నీ ఆస్తి పాస్తులు, ఆరోగ్యం అన్ని బాగుంటాయి. దేవుని మాట వినకూడగా నీ ఇష్టానుసారంగా నీ ఆలోచనతో నడిస్తే ఎన్నటితో కప్పబడతావు. తప్పెవరిది? దేవునిది కాదు సోమా, బోధించిన సేవకుడిది కాదు, సంఘాన్ని అంతకన్నా కాదు. ఎన్నాటితో మనం కప్పుకున్నాం చెప్పండి? ఇప్పుడు సాతానుడు ఎన్నాటిలో కప్పాడట? మనకి 4 విషయాలు కప్పాడు. ఒకటేంటండి? గడాంతో కప్పాడు, రెండోది సిగ్గుతో కప్పేశాడు, ముండ్ల తుప్పలతో కప్పేశాడు, ఇంకోటి ఉంది, సముద్రపు తరంగాలతో కప్పేశాడు, అగాధ జలములతో కప్పేశాడు. ఇంక ఈయన ఎక్కడ కనపడతాడండి? ఇవన్నీ కప్పబడి ఉంటే ఎక్కడ కనపడతాడు చెప్పండి? వాటన్నిటి నుండి విడుదల పొందాలన్నమాట. వాటన్నిటి నుండి విడుదల పొందితే అప్పుడు సిగ్గు లేని జీవితాన్ని జీవించగలము. దేవునికి స్తోత్రం. లేదంటే ఎప్పుడు చూసినా సిగ్గుమాలు బ్రతకాల్సి వస్తుందన్నమాట. ఒకసారి మనం అందరం అనుకుందాం, నేను సిగ్గు లేని వాడును అనుకోండి. అనండి గట్టిగా, అనండి. అల్లాపోతున్నాం అంటే ఎక్కడో ఏదో మూల ఉందన్నమాట. సిగ్గు లేని బ్రతకాలి. సిగ్గుపడ్డామంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు సిగ్గుపడతాం? ఎస్, తప్పు చేస్తే సిగ్గుపడతాం. ఇప్పుడు మనం సిగ్గుపడకుండా బ్రతుకుతున్నాం అంటే ఏ తప్పు చేయడం లేదు, ధైర్యంగా బ్రతకగలం. ఎవడు ఎన్ని నిందలేసినా మనం అంతరాత్మ మన శిక్ష చెప్తూ ఉంటుంది, ఏమనంటే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు భయపడాల్సిన పని లేదు.
ఈరోజు దేవుని పిల్లలు, ఈ 4 నుండి మనం విడుదల పొందాలి. ఈ 4 నుండి విడుదల పొందితే దేవుడు దేనితో కప్పుతాడో 2 విషయాలు చెప్తాను. ఒకటి, కీర్తన గ్రంథము 84వ కీర్తన 6వ చరణం. కడవరి వాన, పలకరి వాన దానిని దీవెనలతో కప్పును. అందరు చెప్పండి, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. ఇదిగో ఈ సిగ్గుమాలని 4 నీడల నుంచి ఎవరైతే విడుదల పొందుతారో వారిని దేవుడు ఏ దీవెనతో నింపాలనుకుంటున్నాడంటే తొలకరి వాన దీవెనలతో నింపుతాడట. మీరు ఎప్పుడైనా చాలా సార్లు వినంటారు, తొలకరి వాన కనుక గట్టిగా ఉండి 4 చుక్కలు చెరువులో చేరంటే పంటలు సమృద్ధిగా పండుతాయి. అదే తొలకరి వాన కనుక సరిగా లేకపోతే పంటల పండవు. ఈ 2026 సంవత్సరం మొదలుపెట్టింది. 2026 సంవత్సరం మొదలుపెట్టి 4 దినాలు అయిపోయింది. ఈ మొదటిలోనే పరిశుద్ధాత్మ వర్షము మన మీద కుమ్మరింపబడాలి. వాక్యపు వర్షం మన మీద కుమ్మరింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదకి రావాలి. మనం ఫలించాలంటే ఇప్పుడే అదో ముఖం పెట్టుకుని దేవుని దగ్గర ఆరాధన చేస్తే సంవత్సర కాలం అంతా ఎలాగో మనం ఆరాధన చేయగలం. ప్రియులరా, 2026 ప్రారంభంలో తొలకరి దీవెనలు, తొలకరి ఆశీర్వాదాలతో దేవుడు కప్పాలనుకుంటున్నాడు. చాయిస్ ఈజ్ ఓవర్స్ అంటే నువ్వు తీసుకో. దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 4 నీడల నుంచి నువ్వు విడుదల పొందితే దేవుడు నిన్ను తొలకరి వాన నీడతో నింపాలనుకుంటున్నాడు, దీవెనలతో నింపాలనుకుంటున్నాడు, ఆశీర్వాదాలతో నింపాలనుకుంటున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను దీవిస్తాను, నీవు దీవించబడతావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. 2026లో నీవు దీవించబడిన వారికి ఆ దీవెనలు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకే దీవెన లేకపోతే పక్కోడికి దీవెన ఏమని చెప్తావమ్మా? నువ్వే ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోకపోతే పక్కోడికి ప్రభు ఆశీర్వాదాలు ఎలా చూపిస్తావమ్మా? కాబట్టి అబ్రహాము నిలిచి అంటాడు, నేను చూపించే దేశానికి నిన్ను అక్కడ గొప్ప జనముగా చేస్తాను, ఆశీర్వాదం అనేక మందికి అబ్రహాము దేవుని మాట విన్నాడు, వెళ్ళాడు, అక్కడ ఆయన ఆశీర్వదింపబడ్డాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సంఘములో అందరికంటే ముందుండి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుని పని చేయడానికి కుటుంబంలో అందరికంటే ముందుండి ఆశీర్వాదకరంగా ఉండాలా. కుటుంబాన్ని నడిపించడానికి ఒక వీధిలో ఉంటే నిన్ను బట్టి ఆ వీధి ఆశీర్వదింపబడాలి. ఒక జనాంగంలో ఉంటే ఆ జనాంగం నిన్ను బట్టి ఆశీర్వదింపబడాలి. నీ ఇంటిలో నిన్ను బట్టి ఆ కుటుంబానికి దీవెన రావాలి అని అంటే దేవుని దీవెన నీ మీదకి రావాలి. దీవెన నీ మీదకి రావాలంటే ఈ 4 నీడల్లోంచి నువ్వు బయటపడాలి. ఈ 4 నీడల్లోంచి బయటకు పడకపోతే కనుక దేవుని దీవెన మన మీదకి రాదండి. ఆదికాండము 49:24-25 వచనాలు చదువుకుంటే యోసేపు కనబడతాడు మనకి. అక్కడ యోసేపు చాలా శ్రమల పాలయ్యాడు, చాలా కష్టాల పాలయ్యాడు. అన్నలు నిందించారు, గొంటులో పడేశారు. అక్కడ పొతీఫర భార్య నిందించింది, ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఏ రోజు కూడా దేవుణ్ణి సిగ్గుపరచలేదు. ఆయన మీదకి నిందలు వచ్చినా, నిందారోపణ కలిగిన, అన్నలు చంపాలని చూసినా, తనేమో నింద వేయాలని చూసినా ధైర్యంగా ఉండి ఎవరిని బయట పెట్టలేదు. నా అన్నలు ఎలా చేశారని స్టేట్మెంట్ ఏ పేపర్లోనే వేయించాడా? మా డాడీకి తెలిసేటట్లుగా చేయండి అని ఎవరినైనా యూజ్ చేసుకున్నాడైనా? లేదే. పోనీ తనే నన్ను పాడు చేయబోయింది నేను కాదని చెప్పి తన భర్తతో చెప్పాడా? అణిగి మణిగొన్నాడు. ఏం జరుగుతుంది నా జీవితంలో? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ వ్యతిరేకతలన్నీ నేను బాగానే ఉన్నాయి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని ఆయన ఎదురు చూసుకుంటూ వచ్చాడు. ఆయనకి మంచి రోజులు వచ్చాయి. ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు, జైల్లోంచి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించాడు. అణిగి మణిగొండు, దీవెనలు మెండుగా కుమ్మరించబడుతున్నాయి. ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఇబ్బంది ఎందుకు వచ్చింది అనుకోకు. ఆ ఇబ్బంది వెనకాల, కష్టం వెనకాల ఏముందో తెలుసా? ఆశీర్వాదాలునే. పెద్ద ఉరుములు భయపడతావు, కానీ ఉరుముల వెనకాల పెద్ద వర్షం వస్తుంది, నేలం తడిపోద్ది, చక్కని పంటలు పడతాయి.
ఉరుములు రావాలి ముందు. ఉరిమితేనే వెనకాల వర్షం ఉంది. ఉరిమితే జబ్బులు కూడా రావు. అలాగనే కొన్ని సందర్భాల్లో కష్టాలు రాకపోతే మనము శిల్పి చేతి చెక్కబడినట్టు చెక్కబడలేము. వజ్రంలాగా మార్చబడలేము మనం. అవన్నీ రానండి, మనకే రావాలి. ఇంకెవరికి వస్తాయి? మనుషుల్లో, మన విశ్వాసంలో, దేవుని ప్రజలు అవన్నిటిని దాటుకుని రావడానికి దేవుడు ఉన్నత శక్తిని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అన్ని దాటుకుని వచ్చాడు ఈయన. ఇప్పుడు ఎలా బ్లెస్ చేశాడు తెలుసా అండి? ప్రపంచానికి రాజుగా చేశాడండి యోసేపుని. ఒక్కసారి ఆలోచించండి. మనకు వచ్చే శ్రమ పెద్ద అయినా గొప్పదేటది. చిన్న చిన్న దానికే భయపడిపోతుంటాం. దేవుని మీద అలుగుతాం, దేవుని మీద నిందేస్తాం, పాస్టర్ గారి మీద నిందేస్తాం, సంఘం మీద నిందేస్తాం, ఎవరి మీద వేసేలా వాళ్ళ మీద వేసేస్తాం అంతే. ఇంకా ఆలోచన ఉండదు. ఇంకా ఈయన వేసాడు, ఎవరికి అప్పగించుకున్నాడమ్మా? మరి నువ్వెందుకు అలా చేస్తావు? దేవునికి అప్పగించుకో. ఏది జరిగినా ఇది ఎందుకు వచ్చింది ప్రభువా, నేను చేయనప్పుడు ఈ నేరం నా మీదకి ఎందుకు వచ్చింది, నువ్వు చూసుకుంటున్నావు అని చెప్పి ఆయన మీద ఇస్తే అప్పుడు ఆయన మనల్ని ఎలా మార్చేయాలో మార్చేస్తాడు. ఏ విధంగా ఆయన మనల్ని తలగా చేయాలో చేస్తాడు ఆయనకు తెలుసు. మన లోబడి మన బాధ్యత, లోబడి ఉండడమే మన బాధ్యత. యోసేపును దీవెనలతో నింపేశాడు. ఎవరో మామూలు దీవెన ఏంటి? మామూలు దీవెన అండి. ఇప్పుడు పరో స్థానంలో యోసేపు ఉన్నాడంటే ఐగుప్తు దేశానికి రాజు అంటే చిన్న విషయం అనుకుంటారా? ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఏలుబడి చేసింది ఏ దేశం? ఐగుప్తు. ఇప్పుడు అమెరికా మనల్ని ఎలా ఏలుబడి చేస్తుందో ప్రపంచం అలా ఏలుబడి చేసిందండి ఆ రోజుల్లో. అంత ఉన్నత స్థానం. అలాంటి దేశంలో రాజుని చేసుకునండి అంటే ఒక్కసారిగా ఎంత బ్లెస్ చేసి అణగాల మణగాల. మణిగి ఉంటే తగ్గించుకుని ఉంటే దేవుడు ఒక్కరోజే మనల్ని పైకి తీసుకొస్తాడండి. ఇంకా అప్పుడు ఎవరు ఊహించలేనంది. అసలు ఊహించండి వాళ్ళు అలాగుతారని, ఆ స్థాయికి వస్తారని అనుకోలేదండి. ఆ మేడలు ఏంటండి, ఆ భూములు ఏంటండి, ఆ డబ్బు ఏంటండి, ఆ బంగారం ఏంటండి, ఆ వస్త్రాలు ఏంటండి, వాళ్ళు తిన్న కూడలేదు రోజు ఎలాగ అయిపోయారండి. ప్రపంచమంతా చెప్పుకునేటట్లుగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపును అలా దీవించాడు నా ప్రభు. మనం ఏ పట్టుబడిలో ఉన్నాం? మనం కూడా సాతాను నీడలో నుంచి బయటపడితే ఈ దీవెలన్నీ మన మీదకి వచ్చి వస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. సామెతలు 5వ అధ్యాయము, కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుందాం. 2వ పాయింట్ చెప్తాను. 1 దీవెనలతో కప్పుతానన్నాడు. 2వది దేంతో కప్పుతాడు చూద్దాం. చదవరా 5:12. యెహోవా నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని అండర్లైన్ చేయనమాట. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఎవరైతే ఈ 4 నీడ పడతారో వారిని దేవుడు దీవెనలతో కప్పేస్తాడు. 2వది దయతో కప్పేస్తాడు. దేవుని దయ వారి మీద ఉంటది. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను దీవించిన ఆయన, నన్ను దీవించిన ఆయన, నన్ను దీవించిన ఆయన నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు ఆయనకి నమ్మకంగా జీవిస్తే ఆయన దయతో నిన్ను కప్పేస్తాడట. ఆయనే దయతో కప్పేస్తాడట. యేసు ప్రభు గురించి లోకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో మాట్లాడుతుంది. యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాస్తూ ఉంటది. అంటే యేసు ప్రభువుకే దేవుని దయ కావాల్సి వచ్చిందంటే మనకు వద్దా చెప్పండి? మనకు కూడా దేవుని దయ కావాలి. మనం కూడా దేవుని దయతో నింపబడాలి, మనుషుల దయతో నింపబడాలి. ఈ దయ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన దయ చూపించాడు అంటే ఇంకా మనము దీవించబడిపోయినట్టే లెక్క. 1 దీవెనలతో నింపేస్తాడు, 2వది దయతో కప్పేస్తాడు. ఆయన దయ చూపించేస్తాడట మన మీద. ఆయన దయ చూపించేటట్లుగా మనం నడుచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 18:7. కాబట్టి నీవును నీ కుమారులను దయచేతనే ఈ యాజకత్వపు సేవ మీకు ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. అహరోనుతో మాట్లాడుతూ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నీ కుమారులందరూ కూడా బలిపీఠం సేవ చేయాలయ్యా. స్వామి, ఏ సేవ చేయాలి? బలిపీఠం సేవ చేయాలి. ఇది అర్హతను చూసిస్తలేదు, నేను దయ చూపించిస్తున్నాను నీకు అన్నాడు. ఏమంటున్నాడు? దయ చూపించి నీకు ఇస్తున్నాను, నువ్వు చెయ్యి.
అన్నాడండి. అంటే దేవుడు దయ చూపించితే ఆయన సేవ చేసుకుంటే ఇంకా 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 మనకు కలుగుద్ది అన్నమాట. ఆయన సేవ చేసుకోవడం ఎంత గొప్ప భాగ్యమైనది. ఆయన సువార్తను ప్రకటించడం, ఆత్మలు రక్షించడం, మంది సేవ చేయడం, లేకపోతే పరిచర్య వరాలు, ఇవన్నిటిని మనం చేస్తే అది ఎంత గొప్ప భాగ్యం. దయ చేతిస్తున్నాడు ఆయన, దయ చూపించేస్తున్నాడు. మన క్వాలిటీని చూసి కాదు, మన అర్హతను చూసి కాదు, దయ చూపించి. ఈరోజు ఆహారం మీద, వాళ్ళ పిల్లల మీద దేవుడు దయ చూపించి, నువ్వు మందిరపు సేవ చేసుకో, యాజకత్వం సేవ చేసుకో, నీకు అది తగును. నీ తమ్ముడికేమో నేను లీడర్షిప్ ఇస్తున్నాను, ఇశ్రాయేలుని పరిపాలన చేస్తాడు, నడిపిస్తాడు అని చెప్పాడు. తర్వాత తన అక్కనేమో ఆమె ప్రవక్తగా చేశాడు. ఒకే కుటుంబంలో ఒకడు నాయకుడు, ఒకడు యాజకుడు, ఒకడు ప్రవక్త. ఎంత గొప్ప భాగ్యం. దేవుడు ఎలా దీవించాడండి అమరాము యోకేబెతు లేక కూతుర్ని కొడుకుల్ని ఇద్దరిని కూడా. నీ బిడ్డలు ఎలా తయారవుతున్నారు? ప్రార్థన ఉందా? నీకుంటే వాళ్ళకు ఉంటుంది. నీకుందా భయం? నీకుంటే వాళ్ళకి దేవుని భయం ఉంటుంది. నీ క్రమం ఉందా? నీ క్రమం ఉంటే వాళ్ళకు ఉంటుంది క్రమం. ఈరోజు అమరాము యోకేబెతులు భయంకరమైన పరిస్థితుల్లో బిడ్డలకు కని వాళ్ళు పెంచగలిగారు. ఆ టైంలో మగవాళ్ళు పుడితే చంపేయాలంతే కాన్పేటలో. అలాంటి టైంలో ప్రార్థన పూర్వకంగా పెంచారండి బిడ్డలు. అలాంటి టైంలోనే వాళ్ళు అలా పెంచారంటే ఇప్పుడు అన్ని వసతులు బాగున్నాయి. ఎలా పెంచుతున్నారు పిల్లల్ని? వాళ్ళు ఒక ప్రవక్తో, ఒక నాయకుడో, లేకపోతే ఒక మంచి ఉద్యోగస్తుడో, లేకపోతే ఒక మంచి డాక్టరో, ఒక మంచి ఇంజనీరో అవ్వాలంటే ముందు దేవుని భయం ఉండాలి వాళ్ళకి, ముందు ప్రార్థన ఉండాలి, ముందు వాక్యములో నిలిచి ఉండాలి. నువ్వు నిలిచి ఉంటే వాళ్ళు అలా ఉంటారు, నువ్వు నిలిచి లేకపోతే వాళ్ళు అలా ఉంటుందా? అలా ఉండలేదు. అందుకని ప్రియులరా, ఈ కుటుంబం అంతటిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వది దయతో నింపేశాడు, దయతో నింపేశాడు. మన కుటుంబం మీద కూడా దయ ఉండాలి. ఏముండాలండి? దయ ఉండాలి. దేవుని దయ ఉంటేనే మనము ముందుకెళ్ళగలం. కీర్తన గ్రంథం 89వ కీర్తన 17వ చరణం జరుగుతుంది. 89:17. నీ దయ చేతనే మా కొమ్ము, మన కొమ్ము హెచ్చింపబడాలంటే, మన కొమ్ము ఎప్పుడు మీద ఉండాలంటే దేవుని దయ ఉండాలండి. అక్కడ కీర్తనగాడు అంటాడు, నీ దయ చేతనే మా కొమ్ము హెచ్చింపబడ్డది, నీ దయ చేతనే మా కొమ్ము హెచ్చింపబడ్డది, హెచ్చింపబడ్డది. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురుని ఉదయం బైబిల్ చదవకుండగా పైకి లేదు, రాత్రి బైబిల్ చదవకుండగా పండుకోరు. చదవడానికి ముందు బైబిల్ చదువుతారు, మరలా నిద్రపోవడానికి ముందు బైబిల్ చదువుతారు. వాళ్ళు బాగా చదువుతున్నారంటే దానికి కారణం ఏంటనుకుంటున్నారు? దేవుని భయం, దేవుని భయం. ఒక్కసారి ఇంట్లో పడ్డారంటే మరలా బయటకు వెళ్ళారు, మరలా కాలేజీకి వెళ్ళారంటే ఇంటికి వచ్చే వరకు వెనక్కి తెలిసేవాళ్ళు. అలా పెంచే వాళ్ళే పెంచాలి, మన పిల్లల భక్తిలో పెంచాలి. బైబిల్ చదవాలి, డైలీ ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మనం చేస్తే మన పిల్లలు చేస్తారు. ప్రియ స్నేహితులారా, దేవుని దయ అప్పుడు మన మీద ఉంటుంది. అలా ఉండాలంటే మనం ముందు మనం నేర్చుకోవాలి, తర్వాత మన పిల్లలకి. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపు, దేవుని దయచేతే మన కొమ్ము హెచ్చింపబడి ఉండాలండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు తర్వాత ఉంటుంది. యెహోషువ, న్యాయాధిపతులు, రూతు. 1వ అధ్యాయం 8వ వచనం. చూచి ఆమేన్. కోడళ్ళతో అంటుంది, చనిపోయిన వాళ్ళు అంటే నీ భర్తల ఎడల, నా ఎడల మీరు ఎంతో దయ చూపించారు, నా మాట జమదాటకుండా నడిచారు ముందుకి, నాకు మంచి పేరు తెచ్చిపెట్టి నా కొంపని ఎప్పుడు ఈదులు పెట్టలేదు. ఆ నయోమి కోడలు ఉన్నారా లేదన్నట్లుగా బ్రతికారమ్మా, కానీ ఎందుకో విధి విధించలేదు. మనకు ఇప్పుడు శ్రమ వచ్చింది, మీ భర్తలు చనిపోయారు, నేను చూస్తే ముసలిదాన్ని, మీరు చూస్తే పడుచోళ్ళు, నా మీద మీరు ఎలా దయ చూపించారో
నా బిడ్డల మీద, నా కుటుంబం మీద మీరు ఎలా దయ చూపించారో యెహోవా మీ మీద అలా దయ చూపించునగాక. కాబట్టి మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, యవనస్తులు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుని బ్రతకండి అని నయోమి అత్త చెప్తే వార్ప కొంచెం బాధపడి వెళ్ళిపోయింది. రూత్ అయితే నేను వెళ్ళను అంది. నీతోనే నేను బ్రతుకుతాను, నువ్వు తింటే నేను తింటాను, నువ్వు పండుకుంటే నేను పండుకుంటాను, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతాను. వడంబిడిక. ఇలాంటి కోడలు ఉన్నారేటమ్మా? ఇంట్లో అడిగట్టుగానే అత్తగారు పోవాలి, మామగారు పోవాలి. ఇప్పుడు ఈ లెక్కల్లో వేపరాళ్ళు ఎంకుడు కూడా ఏమంటారంటే ఒంటరి కొన్నవాళ్ళు దొరికితే బాగుందమ్మా అని చెప్తున్నారు. పూర్వకాలంలో 4 గిన్నెలు కడిగి 4 ముద్దలు దేవుడితే తింటారు పిల్లలు, కుటుంబం కావాలనుకునేవారంట. ఇప్పుడు అత్తగారు ఉండకూడదు, మామగారు ఉండకూడదు, ఒక భర్త కూడా ఉండాలి. ఇంకా ఆడు కూడా పోతే ఇంక పరిస్థితి ఏంటి? ఏమా మనుషుల ఆలోచనలు ఎలాంటి ఆలోచనలో చూడండి. కుటుంబం ఉంటే ఆపద వచ్చినప్పుడు 4 ఆదుకోరా? ఏమా బాగున్నప్పుడు ఎవరు అక్కర్లేదు, బాగోలేనప్పుడు అందరూ రావాలా. బాగున్నప్పుడు ఎవరంకా చూడదు, ఎవరికి పిల్లికి బిచ్చం కూడా ఏదో. ఈసారి బాధ వచ్చిందో అత్తగారు ఉన్నాడని, మామగారు ఉన్నాడని, నాకు మరిదిగారు ఉన్నారని, మామగారు ఎవడన్నా నాకు చూసారా అని ఏడుతుంది. నువ్వు చూసేవాటి వాళ్ళు చూడడానికి. అలాగే దూరం చేసుకునేది ఎవరు? నువ్వే కదా. ఎందుకు రారో? మనసు మంచిదైతే అందరి దగ్గరికి వస్తారు, చేర్చుకుంటే మనుషుల్ని. అసుంటా అంటే ఎవడొస్తారు? మనుషుడు ఏమి విత్తనో అదే పంటకు వస్తాడు, అవునా కదా. కానీ నయోమి అంటది, చాలా దయ చూపించారమ్మా మీరు చూపిన ఆ మార్గం. ఎందుకంటే మోయాబు స్త్రీలు వంకర బుద్ధి కలిగినాడు, మోయాబు స్త్రీలు వ్యభిచారులండి. అలాంటి స్త్రీలు అందమైన వాళ్ళని చేసుకుంటే పరువు నిలబెట్టారంట వాళ్ళు. నయోమి దగ్గర రాగానే వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. అమ్మా నా పరువు కాపాడారు, నా మీద దయ చూపించారు. అలాగే యెహోవా కూడా మీ మీద దయ చూపించిన అత్తగారు దీవించి పంపిస్తుంది. ఒక కాళ్ళు వెళ్ళిపోయింది, ఒక కాళ్ళు అత్తగారు వెనకాల వచ్చేసింది. నేను ఎప్పుడైతే నీ ఇంటి పేరు పడ్డదో ఇంకా నువ్వే నా సర్వస్వం, అతను నిన్ను వదిలేస్తానా అని చెప్పి అత్తగారి వెనకాల వెళ్ళిపోయింది. దేవుడు ఎంత దీవించాడు తన్ని. వార్పాకి చరిత్ర ఉందా? రూతుకి చరిత్ర ఉంది, ఒక పుస్తకమే బైబిల్లో ఉంది. అది దేవుడు అంటే. దేవుడు అలా చేస్తాడు, మనం నిలబడితే దేవుడు అలా చేస్తాడు. ఈరోజు దేవుని పిల్లలు దేవుని కొరకు నిలబడాలి, ఎన్ని కష్టాలు వచ్చినాయి. ఫైనల్ గా ఒక వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 18:25. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుని ఎడల యథార్థవంతుడుగా ఉందువు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దయగల వారుగా ఉంటారో వారి మీద దేవుని దయ ఉంటుందటండి. వారికి దేవుడు దయ చూపిస్తాడట. ఎవరైతే దయ చూపించలేదో వారి మీద దేవుని దయ ఉండదంట. అందుకే అంటాడు, దయగల వారి ఎడల దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా ఉండువు కదండి. అందుకే మనకు పాట ఉంది, దయగల వారిపై దయ చూపించును, వికటుల ఎడల చూపును, దయగల కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా.